ఆంధ్రప్రదేశ్ నంద్యాల హైవే. రాత్రి 11 దాటాక ఆ హైవే మీద ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే ఆ రోడ్లో చివరి కిలోమీటర్ దాటిన వాళ్ళలో చాలా మంది మళ్ళీ ఇంటికి చేరలేదు. అది నంద్యాల నుండి కర్నూలుకు వెళ్లే దారి. పొగమంచు కమ్ముకున్న చీకటి రాత్రి. రహదారి చుట్టూ పెద్ద అడవి. గాలి గుసగుసలు. దూరంగా గుడ్లగూబ కేకలు. ఆ రోడ్డుపై ఒక ట్రావెలర్ విక్రమ్ ఒంటరిగా బైక్పై వెళ్తున్నాడు. సమయం 11:40. తన ఫోన్ జీపీఎస్లో 20 నిమిషాల్లోని గమ్యం చేరుకుంటామని చూపించింది. కానీ ఒక్కసారిగా జీపీఎస్ స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. తర్వాత ఒక్క లైన్ మాత్రమే కనిపించింది ఆ స్క్రీన్ పైన. టర్న్ బ్యాక్ బిఫోర్ ది లాస్ట్ కిలోమీటర్. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో మంచి మంచి హారర్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. విక్రమ్ అది చూసి నవ్వుకున్నాడు. ఇదేంటి, ఈ చలికి నాకే దెమ్మ తిరిగిపోతుంది. నా ఫోన్ కూడా దెమ్మ తిరిగిపోయిందా? మేబీ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా అని అనుకున్నాడు. కానీ కాస్త ముందుకెళ్ళాక టర్నింగ్ తిరగబోయే ఆ చివరి మలుపు దగ్గర ఒక అమ్మాయి నించో ఉన్నట్టు అనిపించింది. బైక్ ఆ అమ్మాయి వద్దకు వెళ్తుంది. ఆ అమ్మాయి తలచీర కట్టుకొని తల వంచుకుని నించో ఉంది. విక్రమ్కి మతిపోయింది. ఇదేంటి, ఈ సమయంలో ఒక అమ్మాయి ఒంటరిగా నించో ఉందా? అది కూడా అర్ధరాత్రి ఈ హైవే మీద. ఏంటబ్బా అని అనుకొని ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి బండి ఆపాడు. ఎవరమ్మా నువ్వు? ఈ సమయంలో ఏం చేస్తున్నావు? అన్నా, నాది ఈ అడవిలో ఒక ఊరు పక్కనే. అన్నా, ఇటుగా వెళ్ళొద్దన్నా, ఇది చాలా ప్రమాదకరమైన రోడ్డు. నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నా అని ఆ అమ్మాయి చెప్పింది. విక్రమ్కి ఏమీ అర్థం కాలేదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్లాల్సింది ఇలాగే. నా గమ్యం ఇటువైపే. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే చాలా సమయం పడుతుంది. నేను ఇటే వెళ్ళాలి అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోయాడు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే బండి ఆపేశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి తల వంచుకునే మాట్లాడింది. విక్రమ్కి తేడాగా అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఆ అమ్మాయి లేదు. ఇదేంటి, ఆ అమ్మాయి ఉండాలిగా? లేదే. ఒరే విక్రమ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడేదో తేడాగా ఉంది. త్వరగా వెళ్ళిపోవాలి అని బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్తున్నాడు. కానీ విక్రమ్ మనసులో ఒకటే ఫీలింగ్, తన వెనక ఎవరు వస్తున్నారు, తనని వెంబడిస్తున్నారు అని. తన వెనక తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ హఠాత్తుగా పొగమంచు దట్టంగా కప్పేసింది. ఎదురుగా ఏముందో విక్రమ్కి స్పష్టంగా కనపడడం లేదు. బైక్ సైలెన్సర్ నుంచి విచిత్రంగా శబ్దం వచ్చింది. హఠాత్తుగా బండి ఆగిపోయింది. విక్రమ్ గుండె వణికిపోయింది. అర్ధరాత్రి ఈ సమయంలో బండి ఆగిపోయింది ఏంటి? ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని స్టార్ట్ చేస్తున్నాడు. కానీ ఎంత స్టార్ట్ చేసినా బండి స్టార్ట్ కావడం లేదు. విక్రమ్ చుట్టూ చూశాడు. సమయం 11:57. జీపీఎస్ మళ్ళీ ఆన్ అయింది. స్క్రీన్ పైన ఒకే లైన్ కనిపిస్తుంది, యూ హ్యావ్ ఎంటర్డ్ ద లాస్ట్ కిలోమీటర్. విక్రమ్ ఒళ్ళంతా చల్లగా మారిపోయింది, బిగుసుకుపోయింది. ఇదంతా గ్లిచ్ అనుకున్నాడు. కానీ అది గ్లిచ్ కాదు, సంథింగ్ ఈజ్ రాంగ్ అని విక్రమ్కి అర్థమవుతుంది. అప్పుడే తన ఎదురుగా ఒక ఆకారం కదిలినట్టు అనిపించింది. అది చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అయితే అది మనుషులా అనిపించింది, కానీ నల్లగా ఉంది. విక్రమ్కి కింద పడిపోయింది. ఆ శబ్దం వినగానే విక్రమ్కి సుసు పడిపోయింది. భయంతో బండిని స్టార్ట్ చేస్తున్నాడు. కానీ బండి స్టార్ట్ కావట్లేదు. అప్పుడే తన బైక్ అద్దంలో తన వెనకాల ఏదో ఉన్నట్టు అనిపించింది. ఆ అద్దాన్ని బాగా చూస్తే తన వెనక ఉన్నది ఒక అమ్మాయి. ఇందాక చూసిన అదే అమ్మాయి తన వెనకే తన బైక్ మీద కూర్చోంది. ఆ అమ్మాయి కళ్ళు ఎర్రగా, ముఖం కాలిపోయినట్టు భయంకరంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా అద్దం పగిలిపోయింది. విక్రమ్ భయంతో పెద్దగా అరిచాడు. వెనక తిరిగి చూస్తే వెనకాల అమ్మాయి లేదు. బైక్ స్టార్ట్ అవడం లేదు. చుట్టూ అడవి, తన తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. వాతావరణం భయంకరంగా ఉంది. అక్కడ చూసిన ఆ అమ్మాయి తన బైక్ మీద కూర్చోవచ్చింది. కానీ ఆ విషయం విక్రమ్కి తెలియలేదు. భయంతో తన రక్తం పరిగెడుతోంది. తను ఆ బైక్ వదిలేసి పరిగెడుతున్నాడు. దట్టంగా పొగమంచు. తన వెనకాల ఎవరు పరిగెడుతూ వస్తున్నట్టు తనకు శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంతో ఇంకా వేగంగా పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు. ఒక దగ్గర ఆగిపోయాడు. అని రూపుతూ తన కళ్ళని అటుగా తిప్పాడు. అక్కడ ఒక పాత బోర్డు కనిపించింది. చివరి కిలోమీటర్. 1999లో దీని నిర్మాణం ఆగిపోయింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అంటే ఈ రోడ్డు అసలు పూర్తి కాలేదా? అయితే జీపీఎస్ దీన్ని ఎందుకు చూపించింది? భయంతో మళ్ళీ పరిగెత్తాడు. వెనక్కి తిరగకుండా పరిగెడుతున్నాడు. పొగమంచు దట్టంగా పేరుకుపోయింది. హఠాత్తుగా తన ఎదురుగా 2 లైట్లు కనిపించాయి. ఒక పెద్ద లారీ వస్తుందేమో అని అనుకున్నాడు. దగ్గరకు వెళ్ళగా ఆ కాంతి గాలి ఎగురుతుంది. అది నిప్పు. ఆ నిప్పు ఒక అమ్మాయి తల మీద వెలుగుతుంది. ఆ అమ్మాయి తల భయంకరంగా మండిపోతుంది. ఆ అమ్మాయి, నేను వెళ్ళొద్దని చెప్పా కదన్నా, ఎందుకు వచ్చావు?
అని చిన్నగా అనింది. విక్రమ్కి తడిచిపోయింది. ఆ అమ్మాయి అడుగులు వేసుకుంటూ తన వద్దకే వస్తుంది. విక్రమ్ పరిగెత్తాలనుకున్నాడు, కానీ పరిగెత్తలేకపోతున్నాడు. అక్కడే స్టక్ అయిపోయాడు. భయంతో విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. అంతే, ఆ భయంకరమైన చీకటిలో ఒకటే అరుపు, ప్రాణ భయంతో. ఆ రెండో రోజు హైవే పైన బైక్ని కనుగొన్నారు పోలీసులు. కానీ విక్రమ్ మాత్రం కనపడలేదు. విక్రమ్ ఫోన్ కూడా ఆ బండికే ఉంది. ఆ మొబైల్ స్క్రీన్ పైన జర్నీ కంప్లీటెడ్ అని ఉంది. ఇప్పటికి కూడా రాత్రి అలా వెళ్ళాలంటే అందరికీ భయమే. ఎందుకంటే ఆ చివరి కిలోమీటర్లో ఆ అమ్మాయి ఇతను చూస్తూ ఉంటుంది. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరిన్ని మంచి మంచి స్టోరీస్ని మీ వద్దకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.